హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో మనం గామి మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ విన్నాక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే ఈ మూవీలో మన హీరో శంకర్ అఘోరాలతో కలిసి జీవిస్తూ ఉంటాడు. విషయం ఏమిటంటే 15 ఏళ్ల క్రితం మన శంకర్ ఈ అఘోరాల గురువైన కేదర్ బాబాకు ఒక దగ్గర దొరుకుతాడు. అప్పుడు శంకర్కి గతం అసలు గుర్తుండదు. ఇంకా దాంతో పాటు శంకర్కు ఎవరైనా ముట్టుకుంటే వెంటనే కళ్ళు తిరిగి పడిపోయే వ్యాధి అయితే ఉంటుంది. అప్పుడు ఒళ్ళంతా నీలంగా మారిపోతుంది. శంకర్ని అఘోర ఆశ్రమంలో పెట్టి కేదర్ బాబా వెళ్ళిపోతారు. అప్పటి నుంచి శంకర్ ఈ అఘోరాలతోనే కలిసి జీవిస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుతానికి వీళ్ళకి ఒక కష్టమైతే వస్తుంది. అదేంటంటే శంకర్ వల్ల ఆ అఘోర ఆశ్రమానికి అన్ని అశుభాలే జరుగుతుంటాయి. అందుకని అక్కడున్న మిగతా అఘోరాలందరూ శంకర్ని వాళ్ళ ఆశ్రమం నుంచి వెళ్ళిపోమని చెప్తుంటారు. దానికి ముందు రోజు శంకర్పై దాడి కూడా చేస్తుంటారు. అందుకని ఆశ్రమంలో ప్రస్తుతం ఉన్న గురువు, నీకున్నది వ్యాధి కాదని, అది ఆ మహాశివుడి యొక్క శాపమని, మా అందరి శ్రేయస్సు కొరకు నువ్వు తక్షణమే మా ఆశ్రమం ఓడ్చి వెళ్ళిపోవాలని శంకర్కి చెప్తాడు. ఆ అఘోరాలలో శంకర్ స్నేహితుడు ఒకడు ఉన్నపలంగా శంకర్ని వెళ్ళిపోమంటే శంకర్ ఎక్కడికని వెళ్తాడు. అతనికి చివరిగా ఒక అవకాశాన్ని ఇవ్వాలి అని ప్రస్తుతం ఉన్న గురువుని కోరగా శంకర్కి ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో శంకర్ నెగ్గితే అతను ఆశ్రమంలో ఉండొచ్చు అని చెప్తాడు. కానీ శంకర్ ఆ పరీక్షలో ఓడిపోతాడు. ఇక వాళ్ళ గురువు గారు చెప్పినట్టు శంకర్ ఆశ్రమం విడిచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు శంకర్తో ఉండే తన అఘోరా స్నేహితుడు శంకర్కి ఒక క్లూ అయితే ఇస్తాడు. కేదర్ బాబాకి నువ్వు దొరికినప్పుడు నీకు సంబంధించి ఒకే ఒక ఆధారం అయితే ఇచ్చాడు. అదేమిటంటే కేదర్ బాబా దగ్గర ప్రయాగ్రాజ్ కుంభమేళా అనే ఈ ఒక్క ఆధారం మాత్రమే ఉండింది. దీన్ని అనుసరించి నువ్వు నీ గమ్యాన్ని చేరుకొని నీకున్న ఈ వ్యాధిని పోగొట్టుకోమని శంకర్కి చెప్పి తన స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటికే శంకర్ ఆ వ్యాధితో పోరాడి విసిగిపోయి ఉంటాడు. అయినా ఈ ఆధారమే చివరి ఆశగా అనుకొని శంకర్ బయలుదేరుతాడు. సీన్ కట్ చేస్తే క్యాట్ అనే జైలు లాంటి ఒక మెడికల్ ఫెసిలిటీ చూపిస్తారు. ఈ మెడికల్ ఫెసిలిటీ బక్షి అనే సైంటిస్ట్ కింద రన్ అవుతూ ఉంటుంది. ఈ బక్షి అక్రమంగా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి ఈ జైల్లో బంధించి వాళ్ళ మీద సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ కి బక్షికి కొంతమంది ఫండ్స్ ఇస్తూ ఉంటారు. అలా ఈ జైల్లో గుండుతో ఉన్న ఒక పిల్లవాడిని చూపిస్తారు. ఆ పిల్లవాడు కూడా బక్షికి దొరికిపోయి ఉంటాడు. ఆ పిల్లవాడి మీద కూడా బక్షి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ పిల్లవాడు అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేసి బక్షికి దొరికిపోతాడు. అప్పుడు బక్షి ఆ పిల్లవాడికి పనిష్మెంట్ ఇస్తాడు. సీన్ కట్ చేస్తే దేవదాసి అనే విలేజ్ లో ఉమా అనే అమ్మాయిని చూపిస్తాడు. ఆ అమ్మాయికి తండ్రి ఉండడు. తల్లి దేవదాసిగా ఒక అమ్మవారి దేవస్థానంలో ఉంటుంది. అక్కడున్న సర్పంచ్ చాలా సంవత్సరాలుగా ఉమా తల్లైన దుర్గాని దేవదాసిగా ఉంచి బంగారు డబ్బు కానుకలిచ్చి ఆ దేవదాసితో ఒక రాత్రి గడిపితే అమ్మవారి అనుగ్రహం కలిగి మంచి జరుగుతుందని అందరినీ నమ్మిపించి వాళ్ళిచ్చే కానుకలు ఆ సర్పంచ్ తీసుకుంటూ ఉంటాడు. అలా 10 సంవత్సరాలుగా దేవదాసిగా దుర్గా ఉండటం వల్ల తనకు అనారోగ్యం వస్తుంది. ఈ విషయం తెలిసిన సర్పంచ్ దుర్గాని వెంటనే దేవదాసిగా తీసేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇన్ని రోజులు తన తల్లి తన దగ్గర లేదని, ఇప్పుడు దేవదాసి గ్రామానికి వస్తుందని ఉమాకి తెలుస్తుంది. వాళ్ళ అమ్మ పైన చాలా కోపంగా ఉంటుంది. సీన్ కట్ చేస్తే శంకర్ ప్రయాగ్రాజ్ కుంభమేళకి వెళ్తాడు. అక్కడ కేదర్ బాబా ఆశ్రమాన్ని ఎలాగైనా పట్టుకొని అక్కడున్న ఒక అతన్ని కేదర్ బాబా గురించి అడుగుతాడు. అతను నేను కేదర్ బాబా శిష్యుడని, కేదర్ బాబా 2 సంవత్సరాల క్రితం చనిపోయాడని, అయినా నువ్వు శంకర్ కదా అని అక్కడున్న అతను శంకర్ని గుర్తుపడతాడు. కేదర్ బాబా నీకున్న ఆరోగ్య సమస్య గురించి నాకు చెప్పారని, ఆయన చనిపోయే ముందు ఎప్పుడైనా నువ్వు వచ్చిన తర్వాత నీకు ఈ పత్రాలని అందజేయమని నా దగ్గర ఈ పత్రాలను ఉంచారని, ఈ పత్రాలలో నీ ఆరోగ్య సమస్యకు పరిష్కారం ఉందని శంకర్కి చెప్తాడు. ఆ పత్రాలు ఉండేది ఆ స్వామీజీ శంకర్కి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ప్రతి 36 సంవత్సరాలకు ఒకసారి వైద్యుల తిథి నాడు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతాలలో ఔషధ గుణాలున్న మాలిపత్రాలు అనేవి పూస్తాయి. అవి పూసిన తర్వాత కేవలం 24 గంటలు మాత్రమే ఉంటాయి. తర్వాత అవి వాడిపోతాయి. ఈలోగా ఎవరైతే ఆ ఆరోగ్య సమస్య ఉంటుందో వాళ్ళే ప్రత్యక్షంగా ఆ వైద్యుల తిథి నాడు ఆ మాలిపత్రాలను తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ సమస్య తీరుతుంది. కానీ ఇంకా ఆ వైద్య తిథికి 15 రోజులు మాత్రమే ఉందని, సమయం వృధా చేయకుండా నీవు వెంటనే హిమాలయాలకు వెళ్లాలని, తన దగ్గర ఈ మాలిపత్రాల కోసమే 3 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి కూడా అన్వేషిస్తూ ఉందని, ఈ మాలిపత్రాలకి హిమాలయాలకు వెళ్ళటానికి త్రివేణి మీదుగా వెళ్లాలని, సో ఆ అమ్మాయికి అక్కడున్న పర్వతదారులన్నీ బాగా తెలుసని,
నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయితో వెళ్ళాలని ఆ అమ్మాయిని శంకర్కి తోడు పంపిస్తాడు. వెంటనే శంకర్ ఆ అమ్మాయి హిమాలయాలకు బయలుదేరుతారు. సీన్ కట్ చేస్తే దుర్గా దేవదారి విలేజ్కి వెళ్ళి ఉమాని తీసుకొని వేరే ఇంటికి వెళ్తుంది. కానీ ఉమా మాత్రం దుర్గాతో సరిగా మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు దుర్గాతో ఉండే ఒక ముసలావిడ ఉమాకి జరిగిందంతా క్లియర్ గా చెప్తుంది. ఉమాని దుర్గా కడుపుతో ఉన్నప్పుడు బిడ్డ పుట్టదని చాలా మంది జ్యోతిష్యులు చెప్తుండగా తన బిడ్డ చనిపోకుండా పుడితే దేవదాసుగా మారుతానని దేవుడికి మొక్కుంటుంది. అప్పుడు ఉమా పుట్టగాని తనన్న మాట ప్రకారం బిడ్డని తన భర్తకి అప్పగించి తను దేవదాసిగా మారిపోయి అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఆ ముసలావిడ ఉమాకి ఇదంతా చెప్పగా ఉమా షాక్ అవుతుంది. వెంటనే తన తల్లి దగ్గరకు ఎంతో ప్రేమగా వెళ్ళి తన తల్లి ఒడిలో పడుకొని ఇన్ని రోజులు తన తల్లిని ద్వేషించినందుకు పశ్చాత్తాపడుతూ ఉంటుంది. కట్ చేస్తే శంకర్ ఇంకా జాహ్నవి హిమాలయాల బోర్డర్కి చేరుతారు. కానీ అక్కడున్న చెక్ పోస్ట్ సెక్యూరిటీ వింటర్ స్టార్ట్ అయిందని అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరమని వీళ్ళిద్దరిని ఆపుతారు. కానీ వీళ్ళిద్దరూ వాళ్ళకి తెలియకుండా బోర్డర్ దాటి అక్కడ నుంచి హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరోపక్క క్యాట్ జైల్లో గుండుతో ఉన్న పిల్లోడు ఇంకొక అతనితో కలిసి జైలు నుంచి తప్పించుకోవడానికి స్వరంగం తవ్వుతూ ఉంటాడు. మరోపక్క దేవదాసి లేకపోవడంతో సర్పంచ్ ఉండే ఊర్లో అల్లర్లు అరిష్టాలు ఆ ఊరికి జరుగుతూ ఉంటాయి. అక్కడున్న వాళ్ళు దేవదాసి వెళ్ళిపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని నమ్ముతారు. ఇది ఇలాగే కొనసాగితే తన సర్పంచ్ పదవి పోతుందని మరుసటి రోజే సర్పంచ్ దుర్గా దగ్గరికి వచ్చి ఊర్లో దేవదాసి లేకపోతే అనర్థాలు జరుగుతున్నాయని, నీకు ఆరోగ్యం బాగలేదు కదా, అందుకని నీ కూతుర్ని దేవదాసి చేయాలనుకుంటున్నానని, ఈ విధంగా దేవదాసి అవకాశం రావడం చాలా అదృష్టమని, రేపు వచ్చి ఉమాని తీసుకువెళ్తానని దుర్గకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దుర్గా దగ్గర ఉన్న ముసలావిడ ఉమాని ఒక ముసలాయన సహాయంతో బస్ ఎక్కించి పంపించేస్తుంది. కానీ ఉమా ఆ సర్పంచ్కి దొరికిపోతుంది. ఆ సర్పంచ్ ఉమని ఆ ముసలాయిని కొట్టి ఉమని దేవదాసిని చేస్తాడు. దేవదాసుని చేసిన మొదటి రోజు వేరే అతను ఉమని పాడు చేయడంతో ఉమా అక్కడ పడిపోయి ఉంటుంది. సర్పంచ్ కొడుకు సర్పంచ్ని ఒప్పించి ఉమని తనతో ఉన్న డాక్టర్కి అమ్మేస్తాడు. సీన్ కట్ చేస్తే శంకర్ ఇంకా జాహ్నవి మంచు కొండల్లో అలుపెరుగుకుండా ప్రయాణిస్తూ ఉంటారు. చివరికి శంకర్ని జాహ్నవి త్రివేణి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ నుంచి నువ్వే నన్ను తీసుకెళ్లాలి అని శంకర్ని జాహ్నవి అడగగా ఇక్కడ నుంచి ఈశాన్యంకి 8,000 అడుగులు ప్రయాణించాలి అని చెప్తాడు. అలా ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద లోయ వస్తుంది. ఇక వాళ్ళకి ముందుకి ఎలా వెళ్ళాలో తెలియక అక్కడ ఆగిపోతారు. కానీ పట్టు వదని మన శంకర్ అక్కడ తాడుగట్టి దిగి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని జాహ్నవికి చెప్తాడు. కానీ దానికి జాహ్నవి ఒప్పుకోదు. అప్పుడు శంకర్, నువ్వు డబ్బు కోసమే ఇక్కడికి వచ్చావు, నాకు సహాయం చేయడం కాదు అని చెప్పగా జాహ్నవికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అక్కడ ఐస్ పగిలిపోయి నీళ్ళల్లో పడిపోతుంది. వెంటనే మన శంకర్ జాహ్నవిని కాపాడుతాడు. అప్పుడు జాహ్నవి మన శంకర్తో తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. తనకు 3 ఏళ్ల పాప ఉందని, ఇంకా తన పాస్ట్ అంతా చాలా బాధాకరంగా ఉంటుందని, తన భర్తకి డివోర్స్ ఇచ్చిందని, ఈ మాలిపత్రాలు తినడం ద్వారా తను గతాన్ని మర్చిపోవచ్చని, అందుకనే ఇక్కడికి వచ్చానని చెప్తుంది. తర్వాత మళ్ళీ శంకర్ తన మనసు మార్చుకొని ఒక బూమరాంగ్ లాంటి స్టిక్ ని తయారు చేసి అవతలున్న కొండకి బిగించి అక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇద్దరు అక్కడి నుంచి వెళ్లే క్రమంలో తాడు తెగిపోయి అవతలున్న కొండ సగానికి చేరుకుంటారు. అప్పుడు ఆ తాడుని పట్టుకోవడానికి శంకర్ ట్రై చేస్తున్నప్పుడు అక్కడ జాహ్నవి కాలు జారి పడిపోతుంది. శంకర్ వెంటనే జాహ్నవిని పట్టుకోగానే తనకు కళ్ళు తిరిగిపోయి బాడీ అంతా నీలంగా మారిపోయి జాహ్నవిని వదిలేస్తాడు. జాహ్నవి లోయలో పడిపోతుంది. శంకర్ కళ్ళు తెరిచి చూడగానే తనని ఒక బౌద్ధ సన్యాసి కాపాడి వైద్యం చేస్తూ ఉంటాడు. అతను శంకర్ దగ్గర ఉన్న పత్రాలను చూసి, నువ్వు ఈ మాలిపత్రాల కోసం వచ్చావా, దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ కింద పడిపోయావా అని అడుగుతాడు. అప్పుడు శంకర్ తనతో వచ్చిన అమ్మాయి కూడా చనిపోయిందని, ఇంకా తనకు ఒక చిన్న పాప, ఒక గుండెతో ఉన్న అబ్బాయి తనకు కనిపిస్తూ ఉన్నారని, వాళ్ళు తనని కాపాడమని అడుగుతున్నారని ఆ బౌద్ధ సన్యాసికి చెప్తాడు. అప్పుడు అతను తన దివ్య దృష్టితో చూసి, నీలో ఉన్న జీవమే వాళ్ళలో కూడా ఉంది, వాళ్ళకు అయిన గాయాలు మానిపోతేనే నీకు ఇప్పుడున్న సమస్య తీరిపోతుంది అని ఆ బౌద్ధ సన్యాసి మన శంకర్కు చెప్తాడు. తనను తాను ఎలాగో కాపాడుకోలేకపోయానని, వాళ్ళిద్దరినైనా కాపాడుతానని శంకర్ ఆ సన్యాసికి చెప్పి అక్కడ నుంచి ఆ మాలిపత్రాల కోసం మళ్ళీ ప్రయాణం సాగిస్తాడు. కట్ చేస్తే జైల్లో ఉన్న గుండబ్బాయి తన చేతిలో ఒక ఇనుప ముక్క ఉంటుంది. ఆ ఇనుప ముక్క సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని ఒక బ్యారెల్ డ్రమ్ లో దాక్కుంటాడు. వాళ్ళు ఆ డ్రమ్స్ ని ఆ జైలు బయటికి తీసుకొని పోగా అక్కడ నుంచి తన చేతిలో ఉన్న ఇనుప ముక్కతో ఆ బ్యారెల్ డ్రమ్ తీసుకొని తను బయటకు వస్తాడు. అసలు కథలోని ట్విస్ట్ ఇప్పుడే బయటపడుతుంది.
ఆ క్యాట్ జైల్లో బక్షి ఇంకా తన కోవర్కర్ ఇన్ని రోజులు చేసిన తమ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని ఇద్దరు డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ గుండెబ్బాయి ఎవరో కాదు, దుర్గా కూతురైన ఉమా. అసలు ఉమాని అప్పుడు ఒక డాక్టర్ కొనుక్కొని ఎందుకు వెళ్తాడు అంటే ఉమా పడిపోయినప్పుడు ఆ డాక్టర్ చెక్ చేసినప్పుడు ఆ డాక్టర్ కి ఒక విషయం తెలుస్తుంది. ఉమా యాక్చువల్ గా ఒక అబ్బాయి, తను జెనెటిక్ ప్రాబ్లం వల్ల అమ్మాయిలాగా పెరుగుతుంది. మళ్ళీ తనకి కొంత వయసు వచ్చాక అబ్బాయిలా పెరగడం స్టార్ట్ అవుతుందని ఆ డాక్టర్ గ్రహించి ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కి పనికొస్తుందని అక్కడున్న సర్పంచ్ కి డబ్బు ఇచ్చి ఆ డాక్టర్ ఉమాని తీసుకుని వెళ్లి బక్షికి అమ్మేస్తాడు. బక్షి ఉమాకి గుండు తీసి తన మెడ వెనుక పచ్చబొట్టు పొడిచి ఉమా పైన నానా రకాల ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఉమా అబ్బాయిలా మారడం స్టార్ట్ అయ్యి ఇప్పుడున్న గుండెబ్బాయిలా మారుతుంది. అప్పుడు బక్షి ఇంకా తన తోటి సైంటిస్ట్ ఏమని మాట్లాడుకుంటారంటే, మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఉమాని అమ్మాయిగా మార్చకుండా మనం అబ్బాయిలా మార్చడానికి ట్రై చేశామని, అందుకే ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని, ఇప్పుడు ఈ తప్పించుకున్న అబ్బాయిని ఎవరు తాకినా తన బాడీ సహకరించదని, ఎవరైనా తనని పొరపాటున తాకితే తన బాడీ సహకరించక తను చాలా ఇబ్బంది పడతాడని చెప్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఉమా ఆ అబ్బాయిగా మారి ఆ అబ్బాయి తప్పించుకొని వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయిని పట్టుకోవడానికి బక్షి తోడేల్ని వదులుతాడు. అప్పుడు ఆ తోడేళ్ల నుంచి కేదార్ బాబా ఆ అబ్బాయిని కాపాడుతాడు. సో 15 ఏళ్ల క్రితం కేదార్ బాబాకి దొరికిన ఆ అబ్బాయి మన శంకర్. అంటే ఉమా ఆ గుండబ్బాయిగా మారి బక్షి చేత హింసించబడి తప్పించుకొని చివరికి కేదార్ బాబాకి దొరికి ఇప్పుడు మన శంకర్లా మారుతాడు. నిజంగా ఈ ట్విస్ట్ అయితే ఊహించలేదు. సో మనకి స్టార్టింగ్ నుంచి గడిచిపోయిన గతాన్ని ప్యారల్ గా మనకి ఉమా ఇంకా జైల్లోని గుండబ్బాయి కథ ప్యారల్ గా చెప్పుకుంటూ శంకర్ స్టోరీని మనకి చూపించడం జరుగుతుంది. సీన్ కట్ చేస్తే శంకర్ మాలిపత్రాల కోసం వెళ్తూ ఉండగా మధ్యలో తన పైన సింహం అటాక్ చేస్తుంది. శంకర్ సింహం నుంచి తప్పించుకోవడంలో ఓ గృహలో పడి పైకి లేవగానే తనకి తన గతమంతా గుర్తొస్తుంది. తనే ఉమా అని, ఉమా నుంచి అబ్బాయిగా మారి ఇలా శంకర్గా అయ్యానని గుర్తురావడంతో శంకర్ చాలా ఆగ్రహంతో బాధపడతాడు. ఇదంతా తట్టుకోలేక అక్కడున్న ఇనుప కమ్మితో తను సూసైడ్ చేసుకోవాలని తన మెడపైన పొడుచుకుంటాడు. కాసేపు తర్వాత రక్తం కాలువలా పారుతూ ఉండగా తనకింకా ప్రాణం పోకుండా మెలకువ వస్తుంది. తనకి మెలకువ రాగానే తన ఎదురుగా అవతల మీద కొండ మీద ఆ మాలిపత్రాలు ఉండడం గమనిస్తాడు. ఆ మాలిపత్రాన్ని ఎలాగైనా తీసుకుందామని అక్కడున్న బండకి తాడు కట్టి చూస్తుండగా ఆ గృహలో నుంచి మంచుని బద్దలగొట్టుకుంటూ సింహం మళ్ళీ శంకర్ కోసం వస్తుంది. శంకర్ పరిగెత్తుకుంటా వచ్చి అవతల కొండ మీద దూకగా సింహం కూడా శంకర్తో పాటు దూకుతుంది. ఈ గందరగోళంలో అక్కడున్న మాలిపత్రం రాలి కింద పడడంతో శంకర్ కూడా దూకి ఆ మాలిపత్రంతో పాటు కింద పడిపోతాడు. సీన్ కట్ చేస్తే కింద పడిపోయిన శంకర్ని చనిపోయిననుకున్న జహ్నవి కాపాడి అక్కడ కూర్చొని ఉంటుంది. శంకర్కి మెలకువ వచ్చి తన దగ్గరికి వెళ్ళి తన ముఖం పైన తన చేత్తో తాకుతాడు. అంటే కొండపై నుంచి పడుతున్నప్పుడు ఆ మాలిపత్రాన్ని శంకర్ గాల్లోనే తినేస్తాడు. సో శంకర్కి తనకున్న జబ్బు నయమైపోతుంది. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.